హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుపరిచితమైనటువంటి పర్సన్గా పేరు తెచ్చుకున్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు 100 టీవీ. నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త వార్త అయితే బయటకు రావడం జరుగుతుంది. అయితే దానిపైన వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని మీరే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు నాగబాబు గారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, లేకపోతే క్యాబినెట్లో స్థానం ఇస్తారంటూ వార్తలు నడిచినాయి. అయితే ప్రస్తుతం ఏకంగా చిరంజీవి గారికే కేంద్ర మంత్రి పదవి, లేకపోతే ఏదైనా ఒక మంచి క్యాబినెట్ పొజిషన్ కానీ ఇస్తారంటూ కూడా వార్తలు నడుస్తున్నాయి. సో దానిపైన మీరేమంటారు? మొట్టమొదటిగా అండి, చిరంజీవి గారు వాళ్ళు కొత్తగా మంత్రి అయ్యేదేం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు మంత్రి అయ్యారు, ఒక పార్టీ స్థాపించారు. అననుకూల పరిస్థితుల్లో, ఆయన కావాలని కాదు, అననుకూల పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీని విభజన చేసి ఉండొచ్చు. కానీ 2014లో కనుక ఆయన బయటకు వచ్చి ఆ రోజు విభజనలో హక్కుల కోసం కనుక పోరాడితే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి స్ట్రైట్ అవే ఉండేవారు. రెండో సెకండ్ థాట్ లేదు. యాక్చువల్గా ఈ డిజర్వ్డ్ అండి. అంబుల్నెస్ ఉన్న మనిషి, గొర్రెలను గౌరవించే మనిషి, ఇష్టం వచ్చినట్టు పొద్దున మాట సాయంత్రం మాట మాట్లాడి పికిల్ మైండెడ్నెస్, వైల్డర్నెస్ లేని మనిషి. డెఫినెట్గా ఒక రాష్ట్రం అంటే ఆసక్తి ఉన్న మనిషి. అందుకని కేంద్ర మంత్రి అయితే తప్పేం లేదు. కానీ దానికోసం ఆయన విలువలు తాకట్టు పెడతారని అనుకోను. ఎందుకంటే 2014లో ఆయన స్పష్టంగా చెప్పారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మకూడదని చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆయన అందరూ మీటింగ్ పెడితే ఆయన మీటింగ్లో ఉండగానే మునికోటి ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్రోల్ వేసుకుని వాళ్ళ గడబడ శరీరం మండిపోతూ ఉంటే ప్రత్యేక హోదా రావాలి, భావితరాలు బాగుండాలని ఆ రోజు బాధపడితే, సరే చిరంజీవి గారు ఆ రోజు చూడలేమంటే ఆయన పరామర్శించకుండా వెళ్ళిపోయారు. హైదరాబాద్ తండ్రి చచ్చిపోయిన ఏదో వార్త వచ్చింది, డిఫరెంట్ ఇష్యూ. ఆయన కొంచెం సున్నిత మనసుకులండి ఆయన, జనరల్గా చిరంజీవి గారు నాకు తెలిసిన మటుకు. సరే ఏదేమైనా సరే ఆ రోజు ఆ హోదా మీద, విభజన హామీ తర్వాత కూడా మాట్లాడలేదు. రాష్ట్రాలు ఇంకా దారుణమైన అన్యాయం చేసింది. కేంద్రంలో ఉన్న అదానీ గారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ, అదానీ గారు అంటే గౌతమ్ అదానీ గారికి అడ్డంగా దాష్టికం చేసే బ్యాచ్ అని అర్థం. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశం కోసం ఆలోచిస్తే దక్షిణాది మీద దండయాత్ర చేస్తానని చెప్పి సిద్ధాంతకర్తలు చెప్పారు కాబట్టి ఉత్తర భారతీయ జనతా పార్టీ. నా దక్షిణాది వాళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళతో నీగ్రోలు అన్నగా మాట్లాడిన సిద్ధాంతకర్తలు ఉన్న పార్టీ. ఆ పార్టీ అండుకో మంత్రివర్గంలో ఈ హిందీ రానాడు, ఈ దక్షిణాది వాళ్ళు దేశద్రోహులు, దేశం వదిలిచి వెళ్ళిపోవాలని మాట్లాడిన వాళ్ళ మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారు చూసారా. అందుకని దక్షిణాది వాళ్ళు దక్షిణాది వాళ్ళ మీద కక్ష కట్టిన ఉత్తర భారతీయ జనతా పార్టీని వారిపోయింది. ఆనాటి వాజ్పేయి గారిది కాదు. ఆనాటి వాజ్పేయి గారు ఆర్ఎస్ఎస్ కొంత భావజాలంతో నడిచే పార్టీ ఇది కాదు. ఇది అదానీ గారి క్రోనిక్ క్యాపిటలిస్టుల యొక్క భావజాలం నడుస్తుంది కాబట్టి తనని చెప్తే వివరణించాను. ఇవాళ ఈ నేతృత్వంలో గత 9-10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవంచం చేసే పార్టీ ఈ జాతి చరిత్ర ఏదంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా, విభజన హామీ లేకుండా ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకు కొనసాగిస్తా, విభజన హామీలు ముగిసిన చాప్టర్ అని చెప్పి ఒక నీచి నికృష్టంగా అభివర్ణించే దుర్మార్గమైన పార్టీగా భావిస్తున్నాను దాన్ని. ఇవాళ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్, ఎందుకంటే నితిన్ జయరామ్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు లాంటి అనేక మంది, మురళీ మనోహర్ జోషి గారు, అద్వానీ గారు, చాలామంది ఉన్నారు, వాజ్పేయి గారు, అలాంటి వాళ్ళు తిరిగి పునరుజ్జీవనం చేసిన పార్టీ అది. ఐ రెస్పెక్ట్ దట్ పార్టీ ఎక్సెప్ట్ ఫ్రమ్ ఐడియాలజికల్ డిఫరెన్స్ తప్ప. బట్ ఇవాళ ఉన్న పార్టీ వేరు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ప్రాబబ్లీ చిరంజీవి గారు అలాంటి చర్య తీసుకోరని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ రాష్ట్రానికి నమ్మక ద్రోహం ఏమొచ్చింది చేస్తుంది. అనుక్షణం దగా నమ్మక ద్రోహం, తెలుగు జాతి కూడా నమ్మక ద్రోహం చేసింది. అందువల్ల ఐ డోంట్ థింక్ హీ విల్ డూ దట్. ఎందుకంటే మాట్లాడేది ఇంతకుముందు, అందువల్ల బట్ ఈ డిజర్వ్డ్. అయితే మీరన్న మాటల్లో చూస్తే ఏకంగా ఓకే, ఆ సిద్ధాంతాలు బీజేపీ పార్టీవి ఎట్లున్నాయి, లేకపోతే ఆ మనుషులైందనే తర్వాత, కానీ ప్రత్యేకంగా మనం చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర ఈక్వేషన్ ప్రకారం కూటమి ప్రభుత్వంలో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత కూటమితో కలిసి నడుస్తున్నప్పుడు చట్టాపట్టాలు వేసుకున్న ఈ తరుణంలో రీసెంట్గా దాదాపుగా 2 లక్షల చిల్లర కోట్ల పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్లో బీజం వేయటం అనేది హర్షణీయం. ర్యాలీ చేశారు. అండ్ రీసెంట్గా విశాఖ ఉక్కు కర్మాగారం అయితే స్పెషల్గా చెప్పుకోవాలి. సో అట్లాంటప్పుడు బీజేపీ పార్టీ ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం చాలా ఆంధ్రప్రదేశ్కి నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ ఆ గ్రీన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎన్టీపీసీ లాంగ్ బ్యాక్ ప్రపోజ్డ్ అండి, అది దేశానికి గ్రీన్ పంచడానికి అక్కడ కాలుష్యాన్ని ఇస్తుందా లేదా తర్వాత సంగతి. బట్ ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది స్పష్టత ఉండాలి. గ్రీన్కో కాదండి, ఆ గ్రీన్ హైడ్రో ప్రాజెక్ట్ అనేది ఎన్టీపీసీ టేకప్ చేసింది. అది 1,80,000 కోట్లు పక్కన పెట్టి మిగతాది ఏది కూడా చెప్తున్నాను. కృష్ణపట్నం పోర్టు కోసం ఆదాని గిరిందా దాని సిటీ కోసం డబ్బులు అనౌన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో వేస్తారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన, నేను చెప్తున్నాను ఎంత దుర్మార్గం అంటే, కొన్ని ప్రాజెక్టులు విశాఖపట్నం నుంచి క్రితంసారి మోడీ గారు వచ్చినప్పుడు మేము విశాఖపట్నం నుంచి ఇన్ని వేల కోట్లు ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి, కృష్ణా గోదావరి భూగర్భ గల్లో తీసేసి మా గ్యాస్ తీసి కుంగిపోతుందని ప్రొఫెసర్ కృష్ణారావు గారు కోర్టులో వేస్తుంటే, ఆ గ్యాస్ని విశాఖపట్నం నుంచి ఉత్తరాది గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఫ్యాక్టరీలు కనెక్ట్ చేయడానికి
మాకు ప్రాజెక్ట్ అండి అది. అలాగే రైల్వే దాని గురించి శంకుస్థాపన, రైల్వే జోన్ నేను ఆ రోజు మేమందరం ఆమోదీక్షలో ఉన్నాం. ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు ప్రాణం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మోడీ గారు లేదా మిగతా వాళ్ళు కొన్ని వారం రోజులు వచ్చే ముందు రోజు ఆ రోజు అనౌన్స్ చేశారు. మేము ఆమోదీక్షలో ఉండగా మొత్తం అనేక మంది ప్రొఫెసర్లు, వందలాది మంది ఉద్యోగులు అందరూ మద్దతు పలికారు ఆ రోజు. మీరు ఆ రోజు గమనించండి. అలాంటి దాంట్లో నేను ఏమంటానంటే, దాంట్లో ఇవాళ ముఖ్యమైన కేకే లైన్ అంటే కొత్త వలస టు కింద లైన్ అనేది మొత్తం దాంట్లో వచ్చే కమర్షియల్ దాంట్లో విశాఖపట్నం జిల్లాలో 70% ఒకటే లైన్. మీరు నవ్వుతారు నమ్మరు. అది కొత్త వలస అనేది ఇప్పుడు గ్రేటర్ విశాఖపట్నం భాగస్వామ్యంగా పక్కనే ఉంటుంది. ఎవరైనా విశాఖపట్నం చేసి పక్కనే ఉంటుంది సబ్బవరం నుంచి ముందుకెళ్తే. ఆ కొత్త వలస నుంచి కింద లైన్ని పీకేసే మేము విశాఖపట్నంలో ఉన్నామని చెప్పి కేంద్రంలో ఉన్న మంత్రి గారు ప్రకటించారు, ఒరిస్సాలో మంత్రి ప్రకటించారు. అదేంటి అంటే ఇప్పుడు కేకే లైన్ లేకుండా అంటే విశాఖపట్నం డివిజన్ కూడా ఎత్తేసి విజయవాడ డివిజన్లో కలిపేసి అక్కడున్న జోన్లో డివిజన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎప్పుడు 250 కోట్లు పాత బిల్డింగ్ అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి ఒక భవనం కట్టడానికి ఒక 149 కోట్ల రూపాయలు దాని శంకుస్థాపన. జోన్ 10 సంవత్సరాల క్రితం రావాల్సింది ఇవాళ హాజీపూర్ 2 లక్షల పాపులేషన్ చేయని దానికి కూడా జోన్ ఇప్పించుకున్నారే. ఇవాళ ముఖ్యమైన ఆ డివిజన్ కేంద్రం ఎత్తేసి విశాఖపట్నం గ్రేట్ ఇంపార్టెన్స్ ఉన్న బిజినెస్ సెంటర్ని అక్కడ కావాల్సిన డైరెక్ట్ రోడ్స్ ఇవన్నీ కూడా డివిజన్ రైల్వే మీద విజయవాడ వెళ్ళి రావాలా. అక్కడ జోనల్ దానికి రూపాయి ఖర్చు లేని కార్యక్రమాలు పూనుకొని అదొక హడావిడి అండి. నేను చెప్తాను అబ్సల్యూట్లీ ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్ర, రాయలసీమకు రావాల్సిన ఈ భావితరాలు బాగుండాలంటే ఇవన్నీ కాదు. భావితరాలు బాగుండాలంటే విభజన హామీలు అమలు అవ్వాలి. విభజన హామీలో ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వచ్చే కొన్ని రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకు కొనసాగుతున్నాయి. దాంట్లో ఇవ్వకుండా ఉత్తరాంధ్రకి, రాయలసీమకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ అది ఒకప్పుడు 24,000 కోట్లు అంటే దాదాపు ఇప్పుడు 48,000-50,000 కోట్లు ఒక్క రూపాయి కేటాయించలేదు మోడీ గారు. మోడీ గారు ఆదాని గారు అనే బ్యాచ్ ఒక్క రూపాయి. కనీసం విశాఖపట్నం వచ్చి ఉత్తరాంధ్ర, రాయలసీమ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. సోది కబుర్లు తప్పుతాయి. నేను చెప్తున్నానండి, ఇది దీనికి ఇచ్చేదేంటి అసలు? దాన్ని ఏమంటారు, బీహార్కి అన్ని చోట్లకి 3 లక్షల కోట్లు, 9,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఇప్పుడు గుజరాత్లో ప్రకటించి నడుస్తున్నాయి. ఒక రాష్ట్రంగా మామూలుగా వస్తుందండి. అక్కడ అనుకూలత ఉంది, పోర్టు ఉంది, విశాఖపట్నంలో భూములు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. దానికి కాదు మేజర్ కావాల్సింది మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలిపే విషయంలో వీళ్ళు ఎంత దుర్మార్గం. నిన్న ఒక సంవత్సరం తెక్కించి నోటితో మాట్లాడతాం. మేము అడిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అక్కడున్న వాళ్ళందరూ అడిగింది ఏంటంటే ఆ మైన్స్, ఐరన్ ఓరు, కోల్ మైన్స్ కేటాయించండి. అలాగే దానికి ఉన్న ఏదైతే 14% వడ్డీ వేసి బాధి చంపారు కదా, దీన్ని ఆదాని గారికి 9% వడ్డీలు. దీన్ని కాకుండా మీరు ఏదైతే ఈక్విటీ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అది ఈక్విటీ కింద మార్చి లోన్ లేకుండా ఓ 10,000 కోట్ల రూపాయలు దానికి ఏది ఆధునీకరణకి, స్పెషాలిటీ స్టీల్ ప్లస్ ఇంపార్టెన్స్ ఆధునీకరణకి డే టు డే దానికి ఇచ్చి ఆ ఈక్విటీ క్యాపిటల్ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించండి అంటున్నాం మేము. దీనివల్ల ఇబ్బంది ఉండదు. 23 లక్షల కోట్లు ఆదాని గారు అంటే కంపెనీలకు వాళ్ళ రద్దు చేస్తారు చాలామంది. అండుకో వాళ్ళ ఒక్కలే కాదు, లోన్ రద్దు, మేము రద్దు. నేనంటున్నా ఇది చేయించండి, మీరు స్పెషాలిటీ చేయించమని అడుగుతున్నాం. ఎందుకంటే దాని మీద లేదు. ఇప్పుడు 10,000 కోట్లు ఇచ్చారు అంటే మైన్ లేకపోతే 3,000 నుంచి 7,000 రూపాయల వరకు నష్టం వస్తుంది, డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ పరిస్థితిలో. మళ్ళీ తిరిగి సంవత్సరం 3,000 కోట్లు నష్టం వచ్చింది, అయిపోయిందని చెప్పి అమ్మటానికే కదా. ఇప్పుడు తెలిసినాడికంట మేకను ఇవ్వటానికంట ఊరి మేకనే ఇచ్చి దానికి ఊరి డబ్బులతో సింగారాన్ని చేయించి ఇదిగో నువ్వు వెళ్ళి నరుక్కో అని అప్పచెప్పాయంట. అలాగే త్రివేంద్రం పోర్టుతో సహా త్రివేంద్రం ఎయిర్పోర్ట్ సహా అనేకం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర డబ్బులతో డెవలప్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఆదాని గారికి అప్పచెప్పారు. అలా ఉండకూడదు. అందుకని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ఇక్కడ మంత్రి గారు ప్రకటన కాదు, పార్లమెంట్లో మేము ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మేము అమ్మము, ఆ గుజరాతీ మారవాడి వ్యాపారులకు అమ్మము అని చెప్పాలి. దాని మీద మాట్లాడట్లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దాని మీద మాట్లాడకుండా ఏదో మంత్రి గారితో ప్రకటించింది. పార్లమెంట్ ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తున్నారు కదా వీళ్ళు. ఆ ఫ్యాక్టరీకి ఎందుకు రావాలి? నాకు కడబుక్ ఫ్యాక్టరీ అయ్యారు జాగిరా వద్దనుకుంటే నిర్ణయం తీసుకోవడానికి చెప్తున్నానండి. కడబుక్కు కర్మాగారంలో రిజర్వేషన్ వస్తాయి, అక్కడ వస్తాయి, అన్ని విధాల అర్హత ఉంది, ల్యాండ్ ఉంది, వాటర్ కేటాయించారు, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు పెట్టట్లేదు? విభజన హామీల్లో హామీ ఉంది కాదని ఇప్పుడు మారవాడి గారి ఫ్యాక్టరీ ఒకటి ఎత్తుకొచ్చారు, మిత్తల గారి ఫ్యాక్టరీ అంట. దానికోసం జీవితాలు పెట్టి దానికోసం మైన్స్ కోసం దిగుతున్నాయంట ప్రభుత్వాలు. ఎందుకని ఈ రాష్ట్రం ప్రజలు కట్టే పన్నుల్లోంచి, శ్రీకాకుళం భీమవరం నుంచి అనంతపురం వరకు పన్నుల్లోంచి పొళ్ళోడగొట్టి ఈ మిత్తల గారి మారవాడి గారి కంపెనీకి వచ్చే 15-20 సంవత్సరాల వరకు 90,000 కోట్ల రూపాయల సరిహద్దు పందేరాలు సబ్జెక్టు కరెక్షన్ 90,000, 97,000 కోట్లు, 40. లెట్ దెమ్ క్లారిఫై. అది ఇచ్చిన ఉజ్జాయింపుగా లెక్కేస్తే లెట్ దెమ్ గివ్ ఏ వైట్ పేపర్. ఎందుకని మిగతా ఏలేరు ప్రాజెక్టుకి ప్రజలంతా కొట్టి తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ కానీ మనం తీసుకెళ్ళి ఏలేరు ప్రాజెక్టులో నీటిని కూడా వీళ్ళు కేటాయిస్తారంట. మరి దాంట్లో వాటాలు ఇద్దా, దానికి వచ్చిన ఇవాళ ఉన్న విలువలు దాంట్లోంచి దాదాపు అన్ని వేల కోట్ల రూపాయలు ఆలగిచ్చేయండి. నాకు అర్థం కాదండి. తెలుగు జాతి బిడ్డలు లేరు? ఆదాని గారు 6 అడ్డంగా నరికేసారా, వేసేసారా, కాళ్ళు పట్టుకుని తెచ్చుకున్నారా? ఏమైంది? గంగవరం పోర్టు వీళ్ళ అయ్యగారి జాగీరా,
1200 కోట్ల రూపాయలు ప్రజలు నిర్వాసితులు స్టీల్ ప్లాంట్కి ఇస్తే స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి గంగవరం పోర్టుకి ఇప్పించారు ఆ రోజు. ఇప్పించి మిగతా చోట్ల ప్రజలు పొళ్ళోడు కొట్టి వాళ్ళు నెత్తి మాడి పాల్గొట్టి వాళ్ళకి ల్యాండ్ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చెందుతుంది గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారు అన్నారు. ఇప్పుడు ఆ పోర్టుని కూడా తీసుకెళ్లి అదాని గారు అడ్డంగా కాజేశాడు. నేను చెప్తున్నా అడ్డంగా కాజేశాడు. ఆ పోర్టు మొత్తం అన్ని వేల కోట్ల రూపాయలు 40,000 కోట్ల 30,000 కోట్ల ఆస్తి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందుతుందని చెప్పి రాస్తుంది దాంట్లో. ఆంధ్రప్రదేశ్ వాటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. ఒట్టిడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇస్తున్నారనేది కేంద్రంలో ఆడిస్తున్నాడు. అదాని గారి ప్రభుత్వం వాళ్ళ పాలకుల్ని బానిసలు చేసి ఆడిస్తున్నారా? ఎలా ఆడిస్తున్నారు? ఇవాళ ఈయన చప్పట్లు చూస్తే మందరం భాజపా ఇంటిని కొట్టారా? నో, వాళ్ళని చెప్తున్నా. అందుకని ఆ మిత్తల్ గారు మార్వాడి గారు ఎవరి గురించి ఆ ఈళ్ళు తిరుగుతారేంటి అసలు నాకు అర్థం కాదు. వీళ్ళకి ఆల్గమైన నా విశాఖపట్నం ఇప్పించలేరా మైను? వాళ్ళ కోసం రోడ్లు వేస్తారా అక్కడ రాయపూర్కి వీళ్ళకి? అది నాకు అర్థం కాదండి. అబ్సల్యూట్లీ నా నాట్ అండర్స్టాండ్. ఆ జిందాల్ వాళ్ళకి సెపరేట్ పైప్ లైన్, సెపరేట్ పిల్లెట్స్ ప్లాంట్, సెపరేట్ ఎక్స్పోర్ట్స్. మా స్టీల్ ప్లాంట్కి పైప్ లైన్ వేసుకోకూడదా? డైరెక్ట్గా ఐరన్ ఓర్ డైరెక్ట్ కింద డైరెక్ట్గా వచ్చేసి మెయిన్ కేటాయిస్తే పైప్ లైన్ వచ్చి దీంట్లో పడుతుంది. మీకు 8,000 రూపాయలు 9,000 రూపాయలు 10,000 రూపాయలు తేడా వస్తుంది. అద్భుతంగా మా జాతి. ఇంకోటి చెప్తాను అంతిమంగా, అది విశాఖ హక్కు, తెలుగు జాతి హక్కు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో శారీరెడ్డి పోలీస్ కాల్పులో చనిపోయాడు. కరీంనగర్ జిల్లా ఎక్కడ ఉందండి? ఎక్కడ విశాఖపట్నం ఉంది? ఎక్కడ అనంతపురం ఉంది? ఎక్కడ పాలకులు ఉంది? ఎక్కడ శ్రీకాకుళం, నెల్లూరు ఉంది? ఇక్కడ ప్రాంత ప్రజలు విశాఖ హక్కు కోసం తెలుగు ప్రజలు తమ ప్రాణాలు త్యాగం చేశారు. 32 మంది చనిపోయారు. తర్వాత మిగతా వాళ్ళు గాయాలతో కొంతమంది చనిపోయారు. ఎంతో వందల మంది వేల మంది గాయాలు పాలయ్యారు. ఎంతో కష్టపడి దాని మీద తెచ్చుకున్నారు. ఇంత దాంట్లో ఇంత అద్భుతంగా చేసిన ఒక తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేక అది. దాన్ని చూసుకోకుండా మిషన్ల కింద లెక్కల కింద మాట్లాడితే ఇప్పుడు కేంద్ర మంత్రి గారు మేము ఆపలేదు, ఇదే నోటితో మేము ఆపలేదని మాట్లాడారు ఆయన. ఒక నోటితోనేమో మేము పక్కన పెట్టామన్నారు, ఒక నోటితో విశాఖపట్నం ఆగేది లేదని చెప్పి నిర్మలా సీతారామన్ గారును మంత్రుల్లో పక్కన మాట్లాడుతున్నారు. అంటే హౌలాగాలమా మేము? చేతకాని సన్నాసులమా? బానిసలమా? సిగ్గులేనాలమా? మీరేది పడితే కూర్చుని బంద్ చేయడానికి మేము ఒక రోజులో ఇక్కడ మంచి ఒక నిమిషంలో మాట్లాడతానని కళ్యాణ్ బాబు గారు అంటారు. నిమిషంలో ఫోన్ చేసి చెప్తే కేంద్ర ప్రభుత్వం 2 నిమిషాల్లో మైనిస్తుంది. సేల్లో విలీనం ఇంతకుముందు వద్దనుకున్నది వేరే సంగతి. దీని స్వతంత్రం ఇప్పుడు వీళ్ళు దుర్మార్గంలో ఊహించలేదు కాబట్టి అందుకని వాళ్ళ సేల్లో ఏదన్నా ఒక నిర్ణయం 2 నిమిషాలు అవ్వకుండా ఈ 10,000 ఇచ్చాము, 3,000 కోట్లు ఇన్ఫ్యూజ్ చేసాం. అంతిమంగా నేను చెప్తున్నాను, ఇవాళ కేంద్ర మంత్రి గారు మాట్లాడింది నెగిటివ్ వాల్యూ ఉందంట. మీరు లెక్కలు చూస్తున్నారా? లేదా సిగ్గు లేకుండా ప్రజల్లో ఉన్నారని అనుకుంటారు. 4,500 కోట్లు విశాఖపట్నం నెగిటివ్ బ్యాలెన్స్. అంటే విశాఖపట్నాన్ని ఎవరికైనా నమ్మేస్తే మనమే ఆ పార్టీ తీసుకున్నట్టు 4,500 కోట్లు ఇవ్వాలా? తెలీదా మీకు? వాళ్ళ ప్రకటన చూడండి. దాని అప్పులు అంటే 26,000 కోట్లు అంటే ఆ కరెంట్ అసెట్స్ అంటే 7,600 కోట్లు అంటే వాల్యుయేషన్ ఇస్తే 4,500 కోట్లు మైనస్ ఉందంట. ఏందండి ఇది? 22,000 ఎకరాలు ఆ లెక్కన ఎంతో మొన్న అంత అమ్మితే 2,000 కోట్లు లెక్కేస్తున్నారు. ఓ పక్కన అమ్మేయటం మొదలు పెడుతున్నారు. విఆర్ఎస్ ప్రకటించారు కార్మికులకి. ఓ పక్కనేమో వీళ్ళకి ఫైర్ ఫైటింగ్ అంతా తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు. అంతలో ఫైర్ యాక్సిడెంట్ 300 కోట్లు కోల్పోయారు. ఏందండి ఇది? ఏం జరుగుతుంది సమాజంలో? చేతగాని భజన చేసే బ్యాచ్ మమ్మల్ని టీవీలు మాట్లాడినవరా? ఏమేమి తప్పు మాట్లాడాం, ఇంకోటి బుద్ధులు మాట్లాడామా, అన్యాయంగా మాట్లాడామా? ఎక్కడైతే మాకు విశాఖపట్నం ఉక్కు కావాలో ఖచ్చితంగా సింగరేణి, తెలంగాణ కొంగు బంగారం, తెలుగు గడ్డ భూగర్భం కింద సింగరేణి గల్లు కూడా గుజరాతీ మార్వాడిలో ఇంకోటి వ్యాపారాలు పరం చేయడానికి చూస్తే ఊరుకోం. తెలుగు జాతి ఒక్కడికి వాళ్ళు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.